ఊరు వాళ్ళందరూ చీచి ఆయన జుట్టు పట్టుకుని ఊరి ఎలపలకి ఈడ్చుకుని వచ్చి అక్కడ సంపాలను చూస్తుంటే యేసుప్రభువారు అలాంటి ఆవిడని అన్నాడు, వాళ్ళందరి చేతిలో ఉండి విడిపించి అంటాడు, అమ్మా నీకెవ్వరో శిక్ష. ఒక సృష్టికర్త ఒక ఎబిషారిని పట్టుకొని ఊరు వాళ్ళందరూ సంపటాన్ని తీసుకొస్తా అంటాడు, అమ్మా నీకెవ్వరూ శిక్ష విధింపలేదా? లేదు బాబు, లేదయ్యా. అంటే ఈయనేమన్నా చెప్పేస్తాడేమో అని చెప్పి గడగడగడగలాడుతూ వణిక్కిపోతాను. ఆ టైంలో నేను నీకు శిక్ష విధింపను. అయితే చిన్న మాట, ఇక మీదట నువ్వు పాపం చెయ్యొద్దు. అదే మాట నా చెల్లులుగా, నా సహోదరులుగా, నా సహోదరులుగా, నా తల్లులుగా మీ అందరికీ చెప్పేది ఏమందంటే, ఇప్పటిదాకా బూతులు తిట్టావో, అబద్ధాలు ఆడావో, కన్నాలు వేసావో, మోసాలు చేసావో, ఒకరిని ఆడుబోసుకున్నావో, అంతా దేవుడి దగ్గర రికార్డింగ్ అయ్యి ఉంది. ఇక మీదట పాపం చెయ్యొద్దు. ఇక మీదట వాక్యానికి విరోధంగా ఉండొద్దు.